హలో గాయ్స్, నేను ఇప్పుడు కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకున్న, ఉప్పు పసుపు 2 స్పూన్లు, కారం, ధనియా పౌడరు, అల్లం పేస్టు అన్నీ వేసి ఆయిల్ వేసి మ్యాష్ చేసుకోవాలి, అంటే కలిపేసుకోవాలి. మసాలా కలిపిన తర్వాత మనం కొర్మీన్ తెచ్చుకున్నాము, ఫిష్ శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాము. ఈ మసాలా ఇలా కలిపిన తర్వాత ఫిష్ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నవి ఫిష్ ముక్కలకి కళాయిలో వేసి మసాలా మొత్తం ఫిష్ ముక్కలకి పట్టించిన తర్వాత ఫిష్ ముక్కలు టైం ఉంటే మీకు ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేకపోతే ఇలా ముక్కలు మసాలా పట్టించిన తర్వాత ఆయిల్కి డీప్ ఫ్రై పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీసు మంచిగా ఆయిల్లో వేసి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి మనము దోరగా. కళాయిలో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వరుసమట్టుగా పరుచుకోండి. పరిచిన తర్వాత 1 సైడ్ కాలిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్లో కాలిన తర్వాత ముక్కల్ని ఇంకో సైడ్ కూడా అలాగే కాల్చుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోవాలండి, లేకపోతే పీసులు మాడిపోతాయి. జాగ్రత్తగా ఫిష్ జాగ్రత్తగా తిప్పి ఇలా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ లాగా కాల్చుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని తింటే. ఫిష్ ఫ్రై చేయడం అందరికీ తెలుసు కదండి, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. మీకు నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఆబ్వియస్గా మీ అభిమానం నాకు నా ఛానల్ మీద ఉండాలని కోరుకుంటూ ఈ ఫిష్ ఫ్రైని ఇంకా ముక్కలు ఉంటే నేను మళ్ళీ ఇంకో సెకండ్ టైం కూడా వేసానండి. అలాగే 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇవి ఫిష్ ఫ్రై వంట రాని వాళ్ళు కూడా ఫిష్ ఫ్రై అయినా ఫిష్ కర్రీ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకొక రెసిపీలో నేను మీ ముందుంటాను. నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్, ఉంటా.